jungle. సిటీ నార్త్ జోన్ బోయన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఒక సెన్సేషనల్ కిడ్నాపింగ్ కేసు జరిగింది. ఎఫ్ఐఆర్ నంబర్ 6/2021 పోలీస్ స్టేషన్ బోయన్పల్లి అండర్ సెక్షన్ 452 అంటే trespass, 419 cheating by impersonation, 341 punishment for wrongful restraint, 506 criminal intimidation, 149 unlawful assembly with same purpose, 120B criminal conspiracy, 147 gathering with purpose of riot, and 324 assault. ఈ సెక్షన్స్ లో కేస్ రిజిస్టర్ జరిగింది. ఈ టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ రఫ్లీ అబౌట్ 1920 అవర్స్. ఇది ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్ ఒక అపార్ట్మెంట్ ఉంది, మనో వికాస్ నగర్ ఫస్ట్ ఫ్లోర్ బోయన్పల్లి లిమిట్ లో కృష్ణా రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో జరిగింది. కంప్లైనెంట్ పేరు మనీష్ కటికానేని. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ కిడ్నాపింగ్ కేస్ కి హఫీజ్పేట్ లో ఒక ల్యాండ్ విషయంలో ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఇష్యూ డెవలప్ అవుతుంది. ఈ సందర్భంలో 3 persons who were kidnapped, ప్రవీణ్ రావు, తర్వాత సునీల్ రావు అండ్ నవీన్ రావు, ఈ అందరు బ్రదర్స్. ఈ హఫీజ్పేట్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్ హైదరాబాద్ లో ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా సెప్టెంబర్ మంత్ లో ఒక క్రైమ్ రిజిస్ట్రేషన్ జరిగింది 933/2020. ఈ లాస్ట్ ఇయర్ కేసులో కంప్లైనెంట్ ప్రవీణ్ రావు అక్యూజ్డ్ ఏవి సుబ్బారెడ్డి అండ్ అదర్స్ పైన హైదరాబాద్ లో ఈ కంప్లైంట్ ఇచ్చారు. Since then this issue is there. నిన్న ఈవినింగ్ a group of men, about 10 persons, హౌస్ లో లోపల వచ్చారు అండ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగే బిహేవ్ చేసి ఫేక్ సర్చ్ వారెంట్ కూడా చూపించారు. అండ్ దెన్ about 15-20 minutes క్వశ్చనింగ్ లాగే సర్చ్ లాగే బిహేవియర్ కండక్ట్ చేసిన తర్వాత హౌస్ కి అందర్ లేడీ మెంబర్స్, తర్వాత సమ్ యంగ్ బాయ్స్ ఆర్ దేర్, అందరికి ఒక రూమ్ లో లాక్ చేసి ఈ త్రీ బ్రదర్స్ కి వెహికల్ లో కిడ్నాప్ చేసి దే హ్యాడ్ గాన్ అవే. ఆల్మోస్ట్ 1 hour తర్వాత లోపల్ రూమ్ లో అందరు దే వర్ థింకింగ్ దాట్ బయట ఏమవుతుంది. సో ఒక నేబరింగ్ ఆంటీ వచ్చారు అండ్ షీ ఓపెన్ దెమ్ అండ్ దీస్ పీపుల్ దెన్ రియలైజ్ దట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ కాదు, ఇది ఒక క్రైమ్ యాక్చువల్లీ జరిగింది. తర్వాత వెంటనే పోలీస్ పార్టీ రీచ్ దేర్ అండ్ ఈ ప్రిలిమినరీ క్వశ్చనింగ్ లో ఇవన్నీ బయటికి వచ్చింది ఇన్ఫర్మేషన్. భార్గవ్ రామ్ అండ్ అదర్స్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. నిన్న రాత్రి నాతోటి పాటు డీసీపీ నార్త్ జోన్, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరు ప్లేస్ ఆఫ్ అకరెన్స్ విజిట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంటరాక్షన్ తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్, లా అండ్ ఆర్డర్ టీమ్, more than 15 teams were sent in various directions. తర్వాత సేమ్ టైంలో CCTV అనాలిసిస్ ప్రకారం వెహికల్స్ డిస్క్రిప్షన్ ఈ అన్ని
మన మెయిన్ కంట్రోల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా ఇది షేర్ జరిగింది. We were also in touch with Andhra Pradesh Police, with Kurnool SP and others, with DGP Andhra Pradesh, and also we had sent party and sought their support. Preliminary questioning లో కొన్ని విషయం బయటికి వచ్చింది, in which ఇది లింక్ ఆఫ్ శ్రీమతి భూమా అఖిల ప్రియా అండ్ హస్బెండ్ భార్గవ్ రామ్ की इन्वॉल्वमेंट की क्लियर इंडिकेशन ఉంది, and other people are also involved in this. మన CCTV footage ప్రకారం some of these persons, they were wearing tie, ఒక ఫేక్ ఐ కార్డ్ కూడా జేబులో కనపడుతుంది కెమెరాలో. So they were all behaving as if they are from income tax department. FIR ప్రకారం ఇప్పటివరకు ఏవి సుబ్బారెడ్డి is A1, తర్వాత శ్రీమతి భూమా అఖిల ప్రియా A2, భార్గవ్ రామ్ హస్బెండ్ ఆఫ్ శ్రీమతి అఖిల ప్రియా A3, అండ్ అదర్స్ లో కొన్ని నేమ్స్ వచ్చింది. ఇది వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇదిలో ఒక శ్రీనివాస్ చౌదరి ఏలియస్ గుంటూరు సీను, తర్వాత వన్ పర్సన్ బై నేమ్ సాయి, ఇంకా ఒక పర్సన్ చంటి, ఒక పర్సన్ ప్రకాష్, ఈ అన్ని పేరు వచ్చింది ఈ క్రైమ్ లో. ఇన్సిడెంట్ రిపోర్టింగ్ తర్వాత పోలీస్ రెస్పాన్స్ కి టాప్ మోస్ట్ ప్రయారిటీ మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ కిడ్నాప్ పర్సన్, దట్ వాజ్ అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇదే ఇంటెన్షన్ ప్రకారం all the task force, law and order, crime branch team, they were sent in all direction, particularly Kurnool direction lo, Alagada side lo, Panchikcherla Nandigama side lo, and with the help of all the local neighboring police officers also we were alert. The criminals ki, they were left with no option, and that is why around 3:30 AM early morning, Narsinghi Kokapet area lo, they released these 3 persons, and already we were watching the cell movement. The moment they switch on the cell phone, manaki tower location ochindi. Tarvata DCP North Zone Kalmeshwar garu andarki phone chesaru, and they were in touch with them, and they reached their home. ఇది ఒక ఎంత రికార్డ్ టైంలో ఎంత సెన్సేషనల్ కేస్ కి డిటెక్షన్ జరిగింది. ఇది ఈ సందర్భంలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కి మంచి టీమ్ వర్క్ అండ్ హెల్ప్ ఆఫ్ అదర్ పోలీస్ యూనిట్స్ ఇప్పటివరకు ఎంత పేరు బయటికి వచ్చింది. వేరే నేమ్స్ కూడా 1-2 days లో ఇట్ విల్ కమ్ అవుట్. అంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ నేమ్స్ సార్, అంటే వాళ్ళు ఎక్కడ, వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నారని వాళ్ళని అరెస్ట్ ఓన్లీ వన్ పీపుల్ వన్ yes we will arrest them. For that we are forming a special party. We will send them to various districts of Andhra Pradesh and we will arrest them with the help of Andhra police also. ఏవి సుబ్బారెడ్డి absconding లో ఉన్నారు. ఏవి సుబ్బారెడ్డి ఓపెన్లీ టాకింగ్ టు మీడియా సార్. To any criminal kindly address ఇవ్వండి. It is your duty also under law. If you know that some criminal is hiding somewhere, kindly share with police, we will arrest them. Sir, I request all the media, if anybody is talking to any of these offender, kindly share the information, we will arrest them. Conspiracy law, planning law, execution law, combined effort only. A.B. Subbareddy and all these names కలిసి మొత్తం ప్లానింగ్ చేశారు, కలిసి మొత్తం ఎగ్జిక్యూషన్ చేశారు. నిందితుల్లో హైదరాబాద్ కు సంబంధించిన విక్టిమ్ హైదరాబాద్ కదా. ఇదిలో కొన్ని పేరు మీకు చెప్పాం కదా. ఈ సాయి, చంటి, ప్రకాష్, ఈ అందరి గురించి డీటెయిల్ ప్రస్తుతం మన దగ్గర లేవు. ఎవరు ఉన్నారు, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఓన్లీ పేరు వచ్చింది. ఏవి సుబ్బారెడ్డి ముందు నుంచి ఫ్యామిలీ తోటి క్లోజ్ ఉన్నాడు. ఇది పబ్లిక్ నాలెడ్జ్ ఉంది, ఇది కొత్తది కాదు. ముందు నుంచి ఫ్యామిలీకి క్లోజ్ ఉన్నాడు. తర్వాత ప్రిలిమినరీ ఇంట్రోగేషన్ కాదు, క్వశ్చనింగ్ లో
కొన్ని ప్లేసెస్ లో జిగ్జాగ్ మూవ్మెంట్ అంటే ఎవ్రీవేర్ దే వర్ సీయింగ్ పోలీస్ ఉంది సో దే వర్ గోయింగ్ బ్యాక్ ట్రైంగ్ టు సేవ్ హియర్ అండ్ దేర్. ఒక పాయింట్ తర్వాత దే డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లీవ్ ఇది ట్రై కమిషనరేట్. ట్రై కమిషనరేట్ లో ఒక రింగ్ రౌండ్ సిస్టమ్ ఉంది సెక్యూరిటీకి ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లో, వేర్ టు హ్యావ్ చెక్ పోస్ట్ పర్టికులర్లీ ఇంటర్ స్టేట్ బార్డర్స్ లో. మనకి 8-9 రోడ్స్ ఉన్నాయి ఫ్రమ్ హైదరాబాద్ విచ్ గోస్ టు అదర్ స్టేట్. ఆల్ రోడ్స్ వి వర్ చెకింగ్, ఆల్ రోడ్స్ లో టోల్ ప్లాజాస్ ఉన్నాయి, టోల్ ప్లాజాకి కూడా అడ్వాన్స్ లో ఇన్ఫర్మేషన్ పోయింది సో దట్ ఈ డిస్క్రిప్షన్ కి వెహికల్ ఎనీవేర్ ఇఫ్ ఇట్ ఈస్ నోటిస్డ్ దే విల్ స్టాప్ ఇట్. సో ఈ భయం తోటి బై 3:30 దే న్యూ దట్ అంటే నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పోలీస్ కి ఎగ్జాక్ట్లీ ఏ టైం వచ్చింది కల్మేష్? 2010 కి డయల్ 100 కాల్ వచ్చింది. సార్ వాళ్ళ పర్పస్ ఏముంది సార్? ఎటు తీసుకెళ్ళాలి అనేది సార్ వాళ్ళని? ఇది అన్ని ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. లేవు, ఇది ఇన్వెస్టిగేషన్ లో ఉంది. సరే, ఈ అక్యూజ్డ్ సుపారీ గ్యాంగ్ లేకుంటే ఈ భూమాకులపై ఫాలోవర్స్ అంటే ఇది దేర్ ఇంటర్నల్ మ్యాటర్. ఇదే మన మన సుపారీ పోలీస్ గ్యాంగ్. డిపార్ట్మెంట్ సమక్షంలో అందరూ అక్యూజ్డ్ ఉన్నారు. హూ ఇస్ లీడర్, హూ ఇస్ ఫాలోవర్, దట్ దే విల్ డిసైడ్ కదా, కోర్ట్ కి చెప్తారు. అండ్ లా సమక్షంలో అందరు ఈక్వల్ ఉన్నారు. ఎవ్రీ వన్ ఈస్ ఈక్వల్ బిఫోర్ లా, హూఎవర్ ఇస్ ద బ్యాక్, వాట్ ఎవర్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్, and we will take firm action as per the law. In the investigation law, we are putting now more team to apprehend other persons, and after that, we will tell you about the detail. Ee morning, around 11:20, Srimati Akhila Priya was arrested at her residence, Kukatpalli lo. Tarvata, she was brought to police station Boyenpalli, and around 12:40 time lo arrest memo was issued. ఆమె ప్రస్తుతం మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది గాంధీ హాస్పిటల్లో. షీ ఈస్ ఇన్ పోలీస్ కస్టడీ. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్ అబౌట్ ఇది కిడ్నాపింగ్ కేస్. థ్యాంక్ యూ.